హలో మై డే బిగ్ బాస్ లవర్స్ ఎలా ఉన్నారు? అతలాపుతలం అయిపోతున్నారా? అరే మా కళ్యాణ్ విన్ అవుతున్నా, మా తనుజ విన్ అవుతురా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరైతే ఊపిరి పీల్చుకోండి. కాసేపు నిదానంగా ఈ వీడియోని 2 నిమిషాలు ఉంటే చూసేయండి. 2 నిమిషాల్లో మీకు విన్నర్ ఎవరు, ఇంకా ఫోర్త్ పొజిషన్‌లో మన డీమన్ పవన్ దిగిండా, మన ఇమానుయేల్ దిగిండా, సంజన అనేది తెలిసిపోయింది అందరికీ ఆల్రెడీ. ఫిఫ్త్ పొజిషన్ సంజన ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ పొజిషన్‌ది ఇప్పుడు అది లోడింగ్ అయితుంది. అంటే హోస్ట్ నాగ్ సార్ అయితే బయటికి తీసుకొస్తుండు. బయటికి తీసుకురావట్లే. ఎవరో లోపలికెళ్ళి బయటికి తీసుకొస్తారు. ఆ పేరు కూడా వచ్చేసింది. ఫోర్త్ ప్లేస్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యారు. అండ్ టాప్ 1, టాప్ 2లో కళ్యాణ్, తనుజనేనా ఉన్నది, లేకపోతే ఇంకొకరిదైనా వచ్చిర్రా? ఇయన్నీ డౌట్‌లన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అది ఒక్క లైక్ కొట్టరాదు భయ్యా, ఒక్క లైకే. ఒకటే ఒక లైక్, అదొక హైప్ కొడితే ఎంతమంది మైండ్ రిలీఫ్ అయితది తెలుసా ఈ వీడియో చూసినాక. నిజంగా లైక్ ఒక హైప్ కొడితే చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ వీడియో. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫోర్త్ పొజిషన్‌లో దిగిపోయింది మన డీవన్ పవన్. సో సాడ్ నిజంగా చెప్తున్నాను. డీవన్ పవన్ అయితే ఫోర్త్ పొజిషన్‌లో వచ్చిండంట. సూట్ కేస్ ఏమన్నా ఆఫర్ ఇచ్చిర్రా ఇయ్యలేదా అంటే ఇచ్చినట్టే అని చెప్తుర్రు వాళ్ళైతే. ఆ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చిర్రంట. మన డీవన్ పవన్ తీసుకోలేదంట. అండ్ ఇది జరిగిన విషయం. అక్కడున్న వాళ్ళు చెప్పిర్రంట తీసుకోమని. కానీ ఏమైందేమో తీసుకోలేదని అప్డేట్ వచ్చింది. తీసుకుంటే బాగుండు. అప్డేట్ రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డీవన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్‌లో అయితే దిగిపోయిండు. ఇదైతే నిజం. దాని తర్వాత ఇమానుయేల్ టాప్ 3, కళ్యాణ్ టాప్ 2, తనుజ టాప్ 1. తనుజ ఫ్యాన్స్ మీరైతే హ్యాపీగా అయితే ఫీల్ అవ్వచ్చు. నేను లైన్‌గానే చెప్పినాను. తనుజ విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. ఎందుకురా అలా అంటున్నావు అంటే, నాకు కళ్యాణ్ పడాలా ఓటింగ్ పరంగా టాప్‌లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది ఆఫీషనల్‌లో. ఇన్ని సీజన్‌లు అవుతుంది. మన తెలుగు సీజన్‌లో ఒక్క అమ్మాయి లేడీ విన్నర్ అవ్వట్లేదు. ఎప్పుడో ఓటీటీలో ఒక ఆమె గెలిచింది. ఆ ఓటీటీది లెక్కకే రాదు. ఇన్ని సీజన్‌లు అయితుంది. ఒక అమ్మాయి గెలవట్లేదు. ఒక అమ్మాయి ఇంతవరకు వచ్చింది. ఓటింగ్ ఇంకా మనకైతే తెలవదు. నాకెందుకో తనుజనే ఓటింగ్‌లో టాప్ 1 ఉన్నట్టు అనిపిస్తుంది. యూట్యూబ్ పోల్స్ నమ్మేటట్లేదు ఈ సీజన్ ఎందుకో. శ్రీహాన్ టైంలో కూడా యూట్యూబ్ పోల్స్‌ని నమ్ముకున్నాం. అన్నిట్లలో రేవంత్ టాప్ 1లో ఉండేటోడు. కానీ తీరా చూస్తే ఏముంది, శ్రీహాన్ గెలిచిండు. కానీ కప్పేమో రేవంత్‌కి పోయింది. నాకెందుకో అదే లెక్క తిప్పి ఏదో తేడా కొడుతుంది సీను అన్నట్టే ఉంది. తనుజకి ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే తనుజకి చూసుకోండి, పోయిన సీజన్‌లో కూడా గౌతమ్ కృష్ణ అన్నాడు. గౌతమ్ కృష్ణ దాటిపోయారన్నారు. మళ్ళా నిఖిలే విన్ అయ్యిండు. ఎందుకంటే సీరియల్ ఆడియన్స్ భయ్యా, వాళ్ళ మహిమ వాళ్ళదంతా ఉంటది. వాళ్ళ మ్యాజిక్. ఎవరినన్నా గెలిపించేస్తారు వాళ్ళకి నచ్చితే. వాళ్ళకి నచ్చాలి ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కువ నచ్చింది తప్పకుండా తనుజనే. కళ్యాణ్ బాగా అట్రాక్ట్ చేసింది యూత్‌ని. యూత్ ఎంతమంది ఉండరు తిప్పి కొడితే. నాకు అదే డౌట్ కొడుతుంది. అదే భయంగా ఉంది. సో ఇది నాకు అందుకే తనుజ విన్ అవుతదని అనిపిస్తుంది. ఎక్కడనో తనుజ కూడా విన్నే అవుతది అనుకుంటున్నాను. సో ఇది గైస్ అప్డేట్. సో వీడియో నచ్చేటప్పుడు లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెందుకో ఇది నిజమైతది అనిపిస్తుంది. నిజంగానా? కామెంట్ కూడా చేసేయండి మీరు. మీకు కూడా ఇలానే అనిపిస్తే.